హలో టు ఎవ్రీవన్ సార్. ఇప్పుడు మనం స్ట్రాటజిక్ కాస్ట్ మేనేజ్మెంట్ అండ్ పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్, ఓకే, స్టాండర్డ్ కాస్టింగ్ దానికి సంబంధించి ఒక ప్రాక్టికల్ ఇష్యూ మనం చూస్తే ఈ ప్రాబ్లంలో సార్ ఇక్కడ అంటే కోనీ లిమిటెడ్ అనేది ఒక సబ్సిడీ కంపెనీ. దేనికి? జపాన్స్ ఎన్వై కార్పొరేషన్కి. అంటే ఇది అనేది ఒక మలేషియన్ సబ్సిడీ కంపెనీ. దేనికి? మలేషియన్ సబ్సిడీ కంపెనీ కోనీ లిమిటెడ్ అనేది దేనికి? జపాన్ ఎన్వైస్ కార్పొరేషన్. ఓకే, రైట్ సార్. ఈ అంటే కోనీ లిమిటెడ్ యొక్క మెయిన్ బిజినెస్ ఏంటంటే మార్కెటింగ్, అలాగే సేల్స్, అలాగే ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ అనేది మెయిన్ బిజినెస్ కోనీ లిమిటెడ్. కానీ ఇది అంటే ఒక పినాంగ్ అనే ఫ్యాక్టరీ, అంటే పినాంగ్లో ఒక న్యూ ఫ్యాక్టరీని సెటప్ చేసి ఒక Q50XN అనే ఒక సర్క్యూట్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. దాని ఫస్ట్ క్వార్టర్ అంటే డీటెయిల్స్ ఇచ్చారు. ఫస్ట్ క్వార్టర్ సంబంధించి మనకి బడ్జెటెడ్ సేల్స్ ప్రైస్ ఎంత, దాని స్టాండర్డ్ కాస్ట్ ఎంత, పర్ యూనిట్ ఎంత, అంటే ఒక Q50XN అనే ఒక యూనిట్ని ప్రొడ్యూస్ చేయాలంటే మనకి ఎంతకు సేల్ చేయాలి, తర్వాత దానికి ఇన్పుట్స్ అంటే మెటీరియల్స్ ఏం యూజ్ చేయాలి, అలాగే లేబరు ఎలా ఎన్ని అంటే ఒక యూనిట్ చేయాలంటే ఎన్ని అవర్స్ అని ఇలా మనకి డీటెయిల్స్ ఇచ్చారు. రైట్. RM అంటే రింగిట్ మలేసియన్. అంటే మనము ఇప్పుడు మామూలుగా రూపీస్ మనం ఇండియాలో ఎలా ఆర్ఎస్ రూపీస్ ఎలానో సేమ్ అక్కడ కూడా మలేసియన్లో RM. మరి యాక్చువల్ రిజల్ట్స్ ఏమి ఇచ్చారు అంటే కాంట్రిబ్యూషన్, స్టాండర్డ్ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ 13, అది పర్ యూనిట్. స్టాండర్డ్ సేల్స్ ప్రైస్ పర్ యూనిట్. మరి యాక్చువల్ రిజల్ట్స్ మాత్రం 2000 యూనిట్స్కి. అంటే ఇక్కడ మళ్ళీ RM థౌజండ్స్లో ఇచ్చారు. సో మనము అండర్స్టాండింగ్ కోసము 1,58,000 RM. ఓకే, 1,58,000 అంటే 2000 యూనిట్స్. మరి పర్ యూనిట్కి ఎంత అంటే 1,58,000 బై 2000 యూనిట్స్ అంటే 79 RM. అలాగే ప్రొడక్షన్ కాస్ట్ 2000 యూనిట్స్కి ఇచ్చారు. అంటే 21,600, 97,200 RM. 97,200 బై 21,600 యూనిట్స్ చేస్తే మనకి సర్క్యూట్ ఎక్స్ అనేది యూనిట్ టర్మ్స్లో మనం చెప్పొచ్చు అమౌంట్, ఇన్పుట్ కాస్ట్ అనేది. అలాగే సర్క్యూట్ డిజైనర్స్ కూడా అవర్స్ రూపంలో చెప్పొచ్చు. 34,800 బై 11,600. అలాగే యాక్చువల్ కాంట్రిబ్యూషన్ చూడండి, బడ్జెటెడ్ కాంట్రిబ్యూషన్, యాక్చువల్ కాంట్రిబ్యూషన్ రెండు స్టాండర్డ్ ఇప్పుడు 2000 యూనిట్స్ ఇన్ 13 అంటే 26,000. అంటే బడ్జెటెడ్ కాంట్రిబ్యూషన్ అలాగే యాక్చువల్ కాంట్రిబ్యూషన్ రెండు ఈ స్టేట్మెంట్ ఇన్ఫర్మేషన్ బేస్ ప్రకారం మాత్రం రెండు ఈక్వల్గానే ఉన్నాయి. మరి మేనేజ్మెంట్ కింద మనకి ఒక సెంటెన్స్ రూపంలో మేనేజ్మెంట్ అకౌంటెంట్ యొక్క అబ్జర్వేషన్స్ అంటే యాక్చువల్ రిజల్ట్స్ని బేస్ చేసుకుని అలా అబ్జర్వేషన్స్ ఏంటి అంటే ఓవరాల్గా పర్ఫార్మెన్స్ అనేది గుడ్, మంచిగానే ఉంది. కానీ ఈ అంటే అదర్ దాన్ వాల్యూమ్. సో ఇక్కడ సార్ ఈ పాయింట్ మనకు రిక్వైర్మెంట్ ఏంటంటే మేనేజ్మెంట్ అంటే కామెంట్ ఆన్ మేనేజ్మెంట్ అకౌంట్స్ వ్యూ. వీళ్ళ వ్యూ ఏంటి, వీళ్ళ వ్యూను మనం కామెంట్ చేయాలి. మనం ఏ విధంగా కామెంట్ చేయాలి అంటే ఏ ఇన్ఫర్మేషన్ సపోర్టివ్గా మనం తీసుకొని మనం కామెంట్ చేయాలనేది పాయింట్. మరి మనం దీన్ని అనలైజ్ చేస్తే ఒకసారి సార్ ఇప్పుడు 97,200 బై 21,600 యూనిట్స్. 21,600 యూనిట్స్ అంటే ఇన్పుట్ ఎంత అమౌంట్ 97,200 బై 21,600 4.5 RM 4.5 పర్ యూనిట్. మరి యాక్చువల్గా స్టాండర్డ్ డీటెయిల్స్ ఏమి ఇచ్చారు? సర్క్యూట్ ఎక్స్ అనేది వీళ్ళు యాక్చువల్ సర్క్యూట్ ఎక్స్ ఈ పినాంగ్ న్యూ ఫ్యాక్టరీ, ఈ పినాంగ్ ఫ్యాక్టరీ సర్క్యూట్ ఎక్స్ని ఎంతకు పర్చేజ్ చేసింది? 4.5. యాక్చువల్గా ఎంత పర్చేజ్ చేయమని చెప్పింది? 10 యూనిట్స్ 2.5. ఓకే, సర్క్యూట్ ఎక్స్ 10 యూనిట్స్ 2.5 అంటే ఒక్కొక్క యూనిట్ 2.5. 2.5కి పర్చేజ్ చేయమన్నది. కానీ పినాంగ్ ఫ్యాక్టరీ ఎంత పర్చేజ్ చేసింది? 4.5. అంటే ఇక్కడ డిఫరెన్స్ అనేది యూజ్ డిఫరెన్సెస్ ఉందా? 2 రూపీస్ డిఫరెన్స్ ఉంది. అలాగే నెక్స్ట్ లేబర్ ఎంత పే చేయమని చెప్పింది? 1 అవర్కి 2 RM పే చేయమన్నది.
1 అవర్కి 2 RM పే చేయమన్నది, అది స్టాండర్డ్ డీటెయిల్. మరి యాక్చువల్గా ఎంత పే చేశారు వీళ్ళు? 11,000, 34,800 బై 11,600 అవర్స్. మరి అవర్కి ఎంత పే చేశారు వీళ్ళు? 34,800 బై 11,600. సార్ 3 రూపీస్, 3 RM 3 పే చేశారు. యాక్చువల్గా ఎంత పే చేయమన్నారు? 2 పే చేయమన్నారు. అంటే ఎక్స్ట్రా ఎంత పే చేశారు? 1 రూపీ 1 RM ఎక్స్ట్రా పే చేశారు. అంటే ఇక్కడ యూజ్ డిఫరెన్స్ ఇక్కడ ఉంది. అలాగే సార్ నెక్స్ట్ వాల్యూమ్, ఇక్కడ 2 యూనిట్స్ అంటే 2000 యూనిట్స్కి 10 యూనిట్స్ సర్క్యూట్ ఎక్స్ని 20,000 యూనిట్స్ యూజ్ చేయమన్నారు. కానీ వీళ్ళు యాక్చువల్గా ఎంత యూజ్ చేశారు? 21,600 యూజ్ చేశారు. యాక్చువల్గా 20,000 యూనిట్స్ యూజ్ చేయమని చెప్పారు. ఫర్ ఫస్ట్ క్వార్టర్ 20,000 యూనిట్స్ 20,000 సర్క్యూట్ ఎక్స్ యూజ్ చేయమన్నారు. కానీ వీళ్ళు 21,600 యూజ్ చేశారు. అంటే వాల్యూమ్ పరంగా డిఫరెన్స్ ఉంది. నెక్స్ట్ అవర్స్, యాక్చువల్గా 6 అవర్స్ ఇంటూ 2,000 యూనిట్స్ 12,000 అవర్స్ యూజ్ చేయమన్నారు. కానీ వీళ్ళు 12,000 అవర్స్ యూజ్ చేయమన్నారు. కానీ వీళ్ళు 11,600 యూజ్ చేశారు. అంటే ఎఫిషియన్సీ ఉంది కదా. సో అవర్స్ కరెక్ట్గానే యూజ్ చేశారు, విత్ ఇన్ ద లిమిట్లో యూజ్ చేశారు. సో ఇక్కడ డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ పాయింట్, ఇక్కడ పాయింట్ ఏంటంటే in total the performance agreed with budget. However, in every aspect other than volume there were huge differences. Sales were made at was supposed to be the highest feasible price, but we now feel that we could have sold మామూలుగా యాక్చువల్ మార్కెట్ 89 రూపీస్కి 89 RM ఫర్ యూనిట్ ఫర్ క్యూ 50x N అనేది 89 సేల్ చేయాలి. కరెంట్ ప్రివైలింగ్ కండిషన్స్, కరెంట్ కానీ యాక్చువల్గా వీళ్ళు సేల్ చేసింది 79కే సేల్ చేశారు. అంటే రివైజ్డ్, వీళ్ళు ఫస్ట్ రివైజ్ 50కి సేల్ చేయమన్నారు. కానీ ఇప్పుడు యాక్చువల్గా కరెంట్ 89 ఉంది. అలాగే 4.25 ముందు ప్రీవియస్లీ 2.5 పర్ యూనిట్ పర్చేజ్ చేయమన్నారు. కానీ ఇప్పుడు 4.25 పర్ యూనిట్ పర్చేజ్ చేయమన్నారు. కానీ యాక్చువల్గా 4.5కు వాళ్ళు పర్చేజ్ చేశారు. అలాగే 3కి వాళ్ళు, ఎందుకంటే ఇప్పుడు స్పెషలిస్ట్ స్కిల్స్ మామూలుగా యాక్చువల్గా 2 రూపీసే 2 RM పే చేస్తున్నారు. కానీ యాక్చువల్గా 3 RM పే చేశారు. కానీ రివైజ్డ్ ఎంత? 3.125 పర్ అవర్ పే చేయాలి. కానీ వెరెవర్ పాసిబుల్ వీళ్ళు నార్మల్ మార్కెట్ రేట్ బిలో పే చేయొచ్చు. కొన్ని ఆల్వేస్ పెయిడ్ బిలో ద నార్మల్ మార్కెట్ రేట్ వెన్ ఎవర్ పాసిబుల్ 3.125 కన్నా బిలో పే చేస్తుంది. మేనేజ్మెంట్ అకౌంటెంట్ పాయింట్ ఆఫ్ లో వేరియన్స్ అనాలిసిస్ చేయాల్సిన అవసరం లేదు అనేది పాయింట్. వేరియన్స్ అనాలిసిస్ చేయాల్సిన అవసరం లేదంట మేనేజ్మెంట్ అకౌంటెంట్. కానీ మనం చేయాలా లేదనేది మనం కామెంట్ చేయాలి అనేది మన పాయింట్. ఓకే, మేనేజ్మెంట్ అకౌంటెంట్ చేయాల్సిన అవసరం లేదు, ఓవరాల్ పర్ఫార్మెన్స్ కరెక్ట్గానే ఉంది, వేరియన్స్ అనాలిసిస్ అవసరం లేదు అనేది మేనేజ్మెంట్ అకౌంటెంట్ యొక్క వ్యూ. మరి మన వ్యూ ఏంటి? చేయాలా లేదా అనేది మనం అనలైజ్ చేసి చెప్పాలి అనేది మన పాయింట్. రైట్? ఓకే, రైట్ సార్. నెక్స్ట్ ఫస్ట్ వర్కింగ్ నోట్ ఏంటంటే, ఫస్ట్ వేరియన్స్ ఎక్కడ, అసలు వేరియన్స్ అనేది మనము డీటెయిల్డ్గా వేరియన్స్ అనాలిసిస్ చేస్తే ఫస్ట్ బడ్జెటెడ్ కాంట్రిబ్యూషన్ ఎంత? 2000 యూనిట్స్కి బడ్జెటెడ్ కాంట్రిబ్యూషన్ 13 RM. సో 26,000 RM నెట్, ఇది నెట్ RM. ఓకే, ఫేవరబుల్ RM, అడ్వర్స్ RM, ఫేవరబుల్ RM, అడ్వర్స్ RM. మరి ఫేవరబుల్ అడ్వర్స్ సేల్స్ ప్రైస్ వేరియన్స్ చూసుకుంటే స్టాండర్డ్ సేల్స్ ప్రైస్ వేరియన్స్. సో సేల్స్ ప్రైస్ వేరియన్స్ ఇప్పుడు 79, యాక్చువల్గా 79 రూపీస్ అమ్ముతున్నారు, 79 RM, యాక్చువల్గా 50 RM. మరి డిఫరెన్స్ ఫేవరబుల్ 2000 యూనిట్స్, ఫేవరబుల్ ఎంత? 79 మైనస్ 50 ఇంటూ 2000. సో 58,000 RM అనేది ఫేవరబుల్. 58,000 RM అనేది ఫేవరబుల్. ఓకే, నెక్స్ట్ ఇది ప్రైస్ వేరియన్స్. అంటే ఇది సేల్స్ సైడ్, కాస్ట్ సైడ్ చూస్తే ఎట్లా? సేల్స్ సైడ్, కాస్ట్ సైడ్. సో కాస్ట్ సైడ్ ఏంటంటే ఇదేమో సేల్స్ సైడ్,
మరి బిలో కాస్ట్ సైడ్ మనం కాస్ట్ సైడ్ చూసుకుంటే కాస్ట్ సైడ్ ఏమేమి ఉంటాయి? సర్క్యూట్ ఎక్స్ ప్రైస్ వేరియన్స్, అలాగే సర్క్యూట్ ఎక్స్ యొక్క యూసేజ్ వేరియన్స్, అలాగే సర్క్యూట్ డిజైనర్స్ యొక్క రేట్ వేరియన్స్ అనేది పాయింట్. మనము ఇప్పుడు కాస్ట్ సైడ్ చూద్దాం. కాస్ట్ సైడ్ సర్క్యూట్ ఎక్స్ ప్రైస్ వేరియన్స్. మామూలుగా సర్క్యూట్ ఎక్స్కి ఎంతకు పర్చేజ్ చేయమన్నారు? 2.5 పర్చేజ్ చేయమన్నారు. కానీ వీళ్ళు ఎంత పర్చేజ్ చేశారు? 4.5 పర్చేజ్ చేశారు. అంటే వేరియన్స్ అనేది ఉందా? డిఫరెన్స్ ఎంత? ఎన్ని యూనిట్స్కి? 21,600 యూనిట్స్. సో 21,600 యూనిట్స్. ఓకే, సో 21,600 ఇంటూ 2, సో 43,200 అనేది యాడ్వర్డ్స్. 43,200 యాడ్వర్డ్స్. అలాగే సర్క్యూట్ ఎక్స్ మిక్స్ వేరియన్స్ ఎంత యూజ్ చేయమన్నారు? 20,000 యూజ్ చేయమన్నారు. కానీ వీళ్ళు ఎంత యూజ్ చేశారు? 21,600 యూజ్ చేశారు. 21,600 యూజ్ చేశారు ఇంటూ 2.5. 21,600 into 20,000 into 2.5, so 4,000. Next, circuit designers rate variance. Circuit designers rate variance. Rate anta actual ga 2 rupees ఇచ్చారు, కానీ 3 rupees ఇస్తున్నారు. ఎంత? ఎన్ని అవర్స్ యూజ్ చేశారు? 11,600 అవర్స్ యూజ్ చేశారు. 11,600 ఇంటూ 1, సో 11,600. ఇవన్నీ యాడ్వర్డ్స్. నెక్స్ట్ సర్క్యూట్ డిజైనర్స్ ఎఫిషియన్సీ వేరియన్స్. 12,000 అవర్స్ యూజ్ చేయమన్నాను, కానీ వీళ్ళు 11,600 అవర్స్ యూజ్ చేశారు. అంటే 400 అవర్స్ బెనిఫిట్. మరి అమౌంట్ 2 RM. సో 400 ఇంటూ 2, 800 అనేది ఇక్కడ ఫేవరబుల్. సో మనము 50 ఇందాక అమౌంట్ 79 మైనస్ 50 ఇంటూ 2,000, సో 58,000 ప్లస్ 800. 58,800 అనేది ఫేవరబుల్. అలాగే ఈ అమౌంట్ యాడ్వర్స్ ఎంత? 43,200 ప్లస్ 4,000 ప్లస్ 11,600, సో 58,800 యాడ్వర్స్. సో నిల్, వేరియన్స్ అనేది లేదు. ఫస్ట్ వర్కింగ్ నోట్ బేస్ చేసుకుంటే వేరియన్స్ అనేది ఏమీ లేదు. వేరియన్స్ అనేది లేదు అనేది పాయింట్. రైట్ సార్. నెక్స్ట్ మనం వర్కింగ్ నోట్ 2 చూసుకుంటే ఫస్ట్ ఒరిజినల్ స్టాండర్డ్స్, రివైజ్డ్ స్టాండర్డ్స్, యాక్చువల్. ఒరిజినల్లో ఫస్ట్ ఒరిజినల్ స్టాండర్డ్స్, రివైజ్డ్ స్టాండర్డ్స్, యాక్చువల్ స్టాండర్డ్స్. ఓకే, రైట్. దీంట్లో ఒరిజినల్ స్టాండర్డ్స్ ఎక్స్ యాంటీ, ఎక్స్ పోస్ట్. ఓకే, యాక్చువల్. ఫస్ట్ ఒరిజినల్ స్టాండర్డ్స్, రివైజ్డ్, యాక్చువల్. సార్ ఫస్ట్ సేల్స్కి ఎంత సేల్ చేయమన్నారు? 2,000 యూనిట్స్ 50 రూపీస్, అంటే 1 lakh RM. నెక్స్ట్ సర్క్యూట్ డిజైనర్స్, సర్క్యూట్ ఎక్స్ 20,000 యూనిట్స్ ఎంతకు పర్చేజ్ చేయమన్నారు? 2.5, సో 20,000 ఇంటూ 2.5, సో 50,000 RM. నెక్స్ట్ సర్క్యూట్ రేట్ ఎంత? 12,000 ఇంటూ 2, 24,000 RM. 24,000 RM. ఇది ఒరిజినల్. మరి రివైజ్డ్ ఎంత? 2,000 82.50 2,000 ఇంటూ 82.50, 1,65,000. రివైజ్డ్
సో అలాగే అంటే యూనిట్స్ ఏమి ఇన్పుట్ ఏం చేంజ్ కదా, ఇన్పుట్ ఎంత ఉంది 20,000 కానీ రేటు 4.125, 20,000 ఇంటూ 4.125, అమౌంట్ 82,500. ఇక్కడ కూడా అవర్స్ ఏం చేంజ్ కాలే, సో వాల్యూమ్ ఏం చేంజ్ కాలే. రూపీస్ 3.125, 12,000 అవర్స్ ఇంటూ 3.125, అమౌంట్ ఎంత 37,500. మరి యాక్చువల్ ఎంత, యాక్చువల్గా 2,000ని ఎంత సేల్ చేశారు 79 అంటే 1,58,000. 2,000 ఇంటూ 79 1,58,000, 1,58,000. నెక్స్ట్ 21,600 యూనిట్స్ ఇన్పుట్ ఎంతకి యూజ్ ఎంత 4.5, 21,600 ఇంటూ 4.5 97,200. నెక్స్ట్ 11,600 అవర్స్, 11,600 అవర్స్ 3, సో 11,600 ఇంటూ 3RM, సో 34,800 అనేది పాయింట్. సో ఇది స్టేట్మెంట్ షోయింగ్ ఒరిజినల్ అలాగే రివైజ్డ్ యాక్చువల్ అనేది పాయింట్. నెక్స్ట్ కంట్రోలబుల్ వేరియన్సెస్, ఆపరేషనల్ కంట్రోలబుల్ వేరియన్సెస్. నెక్స్ట్ ప్లానింగ్ అన్కంట్రోలబుల్ వేరియన్సెస్, ప్లానింగ్ అన్కంట్రోలబుల్ వేరియన్సెస్. మనము దీన్ని బట్టి కంట్రోలబుల్ వేరియన్సెస్ సార్ మనం ఏం కంట్రోల్, ఇప్పుడు సేల్స్ కంట్రోల్ చేసాం, సేల్స్ 89 సేల్ చేస్తే 79 నుంచి 89 సేల్ చేస్తే మనకి 10 అంటే బెనిఫిట్ ఎంత వస్తుంది 89 కాదు 82.50, 82.50. ఇక్కడ కంట్రోలబుల్ వేరియన్స్ మామూలుగా 79 సేల్ చేసింది, యాక్చువల్గా ఎంత సేల్ చేయాలి 82.50. సార్ ఇక్కడ అండ్ ఫస్ట్ 82.50 మైనస్ 79 వేయచ్చు కదా, ఇందాక 79 మైనస్ 50, 79 మైనస్ 50. సో ఇప్పుడు అదే 50 ప్లేస్లో 82.50, ఇక్కడ 50 ప్లేస్లో 82.50 రివైజ్డ్. సో 79 మైనస్ 82.50, సో 3.5, 82.50కి సేల్ చేయమన్నా కానీ 79 సేల్ చేశారు అంటే మనకి లాస్ అనేది 3.50 లాస్, అంటే ఇది వేరియన్సే కదా సేల్స్లో. సో 3.50 ఇంటూ 2000 ఎంత 7,000 అనేది యాడ్వర్స్, 7,000 యాడ్వర్స్. ఇప్పుడు రివైజ్డ్ చేయడం వల్ల ఇంతకుముందు 58,000 ఫేవరబుల్ వచ్చింది, ఇంతకుముందు ఒరిజినల్ స్టాండర్డ్ ప్రకారం ఫేవరబుల్ వచ్చింది, కానీ ఇప్పుడు ఎగ్జామ్ 7,000 యాడ్వర్స్ తగ్గింది, అంటే యాడ్వర్స్ అంటే ఫేవరబుల్ కాస్త యాడ్వర్స్ హ్యాపెన్ అయింది. ఓకే, నెక్స్ట్ సేల్స్ వేరియన్స్. నెక్స్ట్ సర్క్యూట్ డిజైనర్స్ ఎక్స్, ఇంతకుముందు యాడ్వర్స్ ఉంది, మరి ఇప్పుడు ఏముంటుంది చూడండి. ఇప్పుడు 4.125కి పర్చేజ్ చేయమన్నా కానీ 4.5కి పర్చేజ్ చేశారు, అంటే ఇక్కడ సారీ 4.25కి పర్చేజ్ చేయమన్నా కానీ 4.50. సో కాస్ట్ వేరియన్స్ ఇక్కడ 4.25 కానీ ఎక్కువ పర్చేజ్ చేశారుగా 4.25 అంటే 4.25 4.50 ఇలా రాస్తే 4.25 4.50. సో 4.50కి 4.25కి పర్చేజ్ చేయమన్నా కానీ 4.50కి ఎక్కువ పర్చేజ్ చేశారు, అంటే వేరియన్స్ ఉంది కదా, అంటే ఎంత డిఫరెన్స్ 4.50 మైనస్ 4.25, సో 0.25. ఎంత అమౌంట్స్ సర్క్యూట్ 21,600, సో 5,400 యాడ్వర్స్. ఇంతకుముందు కూడా యాడ్వర్సే కానీ ఇప్పుడు ఇంతకుముందు 43,200 అమౌంట్ ఆ విధంగా యాడ్వర్స్, అంటే ఇప్పుడు యాడ్వర్స్ అనేది తగ్గింది 5,400కి వచ్చింది. ఓకే, ఇక్కడ 58,000 ఫేవరబుల్ ఉంది, అంటే 7,000 యాడ్వర్స్కి వచ్చింది సేల్స్. ఇప్పుడు సర్క్యూట్. నెక్స్ట్ సర్క్యూట్ డిజైనర్స్ కాస్ట్.
యా, ఇది సర్క్యూట్ ప్రైస్ వేరియన్స్. మరి సర్క్యూట్ యూసేజ్ వేరియన్స్, అలాగే సర్క్యూట్ డిజైనర్స్ రేట్ వేరియన్స్, అలాగే సర్క్యూట్ డిజైనర్స్ ఎఫిషియన్సీ వేరియన్స్. తర్వాత మనం పాయింట్ ఈ విధంగా చేస్తాం. రైట్ సార్, సర్క్యూట్ డిజైనర్స్ యూసేజ్ వేరియన్స్ మామూలుగా యాక్చువల్గా 20,000 యూనిట్స్ యూజ్ చేయమన్నా, కానీ 21,600 యూజ్ చేశారు. అంటే ఎక్కువ యూజ్ చేశారు కదా. కాస్ట్ ఇక్కడ మనం మాట్లాడుతుంది కంట్రోలబుల్ వేరియన్సెస్. సో 21,600. మరి ప్రైస్, రివైజ్డ్ ప్రైస్ ఎంత? సర్క్యూట్ డిజైనర్స్ యూసేజ్ వేరియన్స్. సో 4.25. సో 21,600 minus 20,000, so 4.25. సో 6,800 adverts. 6,800 adverts. సో ఇంతకుముందు కూడా adverts వచ్చింది, మరి తగ్గింది. ఓకే, నెక్స్ట్ ఫర్దర్గా సర్క్యూట్ డిజైనర్స్ రేట్ వేరియన్స్. సర్క్యూట్ డిజైనర్స్ రేట్ వేరియన్స్ 3 రూపీస్ 3 RM, కానీ 3.125. ఇంతకుముందు యాక్చువల్గా 3.125 పే చేయమన్నా, 3 పే చేస్తున్నారు. అంటే ఇక్కడ రేట్ తక్కువ పే చేస్తున్నారు కదా, బెనిఫిటే కదా. సో 11,600. సో ఫేవరబుల్. 3 minus 3.125 ఇంటూ 11,600. సో 1450 అనేది ఫేవరబుల్. 1450 ఫేవరబుల్. 3.125 పే చేయమన్నా, కానీ 3నే పే చేస్తున్నారు, అంటే బెనిఫిటే కదా. మరి ఇక్కడ అంటే సైన్స్, ఇక్కడ మనం అనాలిసిస్ చేసేటప్పుడు, ఇక్కడ రాసేటప్పుడు 3.125 minus 3. సో 3.125 పే చేయమన్నా, కానీ 3నే పే చేస్తున్నాం. సో మనకి అంటే తక్కువ పే చేస్తున్నాం కదా, అంటే బెనిఫిటే కదా, అంటే ఫేవరబుల్. సో 1,450 ఫేవరబుల్ అనేది పాయింట్. ఓకే, నెక్స్ట్ సార్ సర్క్యూట్ డిజైనర్స్ ఎఫిషియన్సీ వేరియన్స్. 12,000 అవర్స్ యూజ్ చేయమన్నా, కానీ 11,600 అవర్స్ యూజ్ చేస్తున్నారు. మనము 3.125 ప్రకారము కన్సిడర్ చేస్తే, సో 400 ఇంటూ 3.125 బెనిఫిటే కదా. 125 చూడగా ఫేవరబులే కదా. సో ఫేవరబుల్ 1250 ఫేవరబుల్. టోటల్ మనము చేస్తే 16,500 యాడ్వర్స్ అనేది వస్తుంది. ఓకే, రైట్, 16,500 యాడ్వర్స్. ఇది కంట్రోలబుల్ వేరియన్సెస్. ఇప్పుడు నెక్స్ట్ అన్కంట్రోలబుల్ వేరియన్సెస్. అన్కంట్రోలబుల్ 82.50. ఇప్పుడు ఇదేమో ఒరిజినల్ స్టాండర్డ్, ఇది రివైజ్డ్ స్టాండర్డ్. మరి వేరియన్స్ 2000. అన్కంట్రోలబుల్ వేరియన్సెస్ ఏంటి? ప్లానింగ్లో డిఫాల్ట్. సో రివైజ్ చేయడం వల్ల మనకి ఎలా సేల్స్ సంబంధించి 82.50 50 32,500. 82.50 minus 50. So 32.5 into 2,000. సో 65,000 అనేది ఫేవరబుల్. అంటే ఇప్పుడు మనం ఒరిజినల్ స్టాండర్డ్ ఇది, ఇప్పుడు రివైజ్ చేయడం వల్ల 82.5 మనకి బెనిఫిట్ వస్తుంది కదా. 65,000 ఫేవరబుల్. నెక్స్ట్ సర్క్యూట్ డిజైనర్స్ ప్రైస్ వేరియన్స్. సర్క్యూట్ ఎక్స్ ప్రైస్ వేరియన్స్ ఇంతకుముందు 2.5, కానీ ఇప్పుడు 4.125, అంటే 4.25. సో 4.25 minus 2.50. సో 1.75 into 20,000 యూనిట్స్ 35,000 అనేది యాడ్వర్స్. నెక్స్ట్ సార్ సర్క్యూట్ డిజైనర్స్ రేట్ వేరియన్స్. ప్రైస్ వేరియన్స్, రేట్ వేరియన్స్ ఇక్కడ అంటే ప్లానింగ్లో డిఫరెంట్. ప్లానింగ్లో వేరియన్స్ అనేది హ్యాపన్ అయింది. సో ప్లానింగ్లో వేరియన్స్ ఏంటి?
ఇంతకుముందు 2 రూపీసే 2 RMA పే చేసేవాళ్ళు, ఇప్పుడు 3.125 అంటే ఎక్స్పెండిచరే కదా. వేరియన్స్ 3.125 మైనస్ 2 1.125 ఇంటూ 12,000 సో 13,500. సో యాడ్వర్స్. ఓకే, టోటల్ 16,500 ఫేవరబుల్ అనేది ఈ పాయింట్ ఆఫ్ లో 16,500 ఫేవరబుల్ వస్తుంది. రైట్. సో ఇక నెక్స్ట్ ఫర్దర్గా మనము ఇదంతా ఎనాలిసిస్. మరి దీన్ని బట్టి మనము అంటే మన వ్యూ ఏంటి? మన వ్యూ ఏంటంటే సార్ ఇక్కడ అంటే వేరియన్స్ అనాలిసిస్ చేయాలా అంటే మేనేజ్మెంట్ అకౌంటెంట్ వ్యూ ఏంటంటే వేరియన్స్ అనాలిసిస్ అవసరం లేదు, ఓవరాల్ పర్ఫార్మెన్స్ కరెక్ట్గానే ఉంది అనేది ఆయన పాయింట్. మరి మన పాయింట్ ఏంటి? ఇక్కడ వేరియన్స్ అనాలిసిస్ చేయడం వల్ల ఇంతకుముందు ట్రెడిషనల్ అనాలిసిస్లో సేల్స్ ప్రైస్ వేరియన్స్ అనేది 58,000 ఫేవరబుల్గా ఉంది. మరి ఇక్కడ చేంజ్ అయిందిగా, ప్రైస్ వేరియన్స్ అనేది చేంజ్ అయింది, ఇక్కడ యాడ్వర్స్లో వచ్చింది. ఇంతకుముందు కాస్ట్ ప్రైస్ సర్క్యూట్ డిజైనర్స్ ఎక్స్ ప్రైస్ వేరియన్స్ 40 అరౌండ్స్లో ఉంది, కానీ ఇప్పుడు యాడ్వర్స్లో ఉంది. ఇప్పుడు కూడా యాడ్వర్స్లో ఉంది, కానీ అంటే డిక్రీజ్ అయిందిగా. ఓకే, డిక్రీజ్ అయింది. నెక్స్ట్ అలాగే సర్క్యూట్ రేట్ వేరియన్స్ కానీ ఎఫిషియన్సీ వేరియన్స్ కానీ అంటే కాస్ట్ సైడ్ చూసుకున్నా అని అలాగే సేల్స్ సైడ్ చూసుకున్నా అని అంటే వేరియన్స్ అనాలిసిస్ చేయడం వల్ల మనకి ఒక క్లారిటీ అనేది మనకి ఇక్కడ పాయింట్ దొరికింది. అంటే ఇక్కడ ఒకటి ఫైండ్ అవుట్ చేసాం. ఇక్కడ అనేది ట్రెడిషనల్ అనాలిసిస్లో అంత యాక్యురేట్గా లేదు. మనం అనాలిసిస్ చేయడం వల్ల వేరియన్స్ అనాలిసిస్ చేయడం వల్ల మనకి వేరియన్స్ అనాలిసిస్ చేయాలి అనేది పాయింట్ మనం ఈ అనాలిసిస్ ద్వారా కన్క్లూజన్ ఇస్తున్నాం అనేది పాయింట్. ఓకే రైట్. ఒకసారి మనము దీనికి సంబంధించి సొల్యూషన్ చూస్తే Yeah. Comment. Some comment. As the management accountant states that analysis presents the overall variance for the CONI is nil. The cumulative adverse variances exactly offset the favorable variances, that is sales price variance and circuit designers efficiency variance. Circuit designers efficiency variance. ఇప్పుడు సేల్స్ ప్రైస్ వేరియన్స్ ఏమో 58,000 RM, అలాగే సర్క్యూట్ డిజైనర్స్ ఎఫిషియన్సీ వేరియన్స్ 800 RM, టోటల్ 58,000. సో 58,800 అలాగే క్యూములేటివ్ అడ్వర్స్ వేరియన్స్ ఎగ్జాక్ట్లీ ఆఫ్సెట్ అయిపోయినాయిగా. రైట్. However, this traditional analysis does not clearly show the efficiency with which the CONI operated during the quarter, as it is difficult to say whether some of the variances arose from the use of incorrect standards or whether they were due to efficient or inefficient application of those standards. In order to determine this, a revised ex-post plan should be required. Setting out the standards with hindsight should have been in operation during the quarter. Okay, next. So yeah, further variances arose from changes as seen from working note 3 on the cost side. The circuit comment adi మరియు మనం ఒకసారి వర్కింగ్ నోట్ చూస్తే సేల్స్ ప్రైస్ వేరియన్స్ సర్క్యూట్ ప్రైస్ వేరియన్స్ ఆపోజిట్ అయిపోయినాయి. ఆపరేటింగ్ స్టేట్మెంట్ వర్కింగ్ నోట్ 1 అలాగే వర్కింగ్ నోట్ ఒరిజినల్ స్టాండర్డ్స్ రివైజ్డ్ స్టాండర్డ్స్ యాక్చువల్. సో మనం ఇది క్యాలిక్యులేషన్. నెక్స్ట్ వర్కింగ్ నోట్ 3
Sales price variance, operating variances, statement showing operating variances 16,500 adverse. Okay, net working note 4, planning variance, sales price variance, circuit x price variance, అలాగే సర్క్యూట్ డిజైనర్ వేరియన్స్. మరి కామెంట్ ఒకసారి వర్కింగ్ నోట్ టు వర్కింగ్ నోట్ కామెంట్ చూస్తే comment. In order to determine this, a revised exposed plan should be required, setting out the standards that with hindsight should have been in operation during the quarter. These revised exposed standards are presented in working note 3. As seen from working note 3, on the cost side, the circuit designer's rate variance has changed from adverse to favorable. Circuit designer's rate variance. Okay, circuit designer's rate variance has changed from adverse to favorable, and the price variance for component X while remaining adverse is significantly reduced in comparison. ఇంతకుముందు 43 అరౌండ్లో ఉంది, 43,000 అరౌండ్లో ఉంది. ఇప్పుడు చూస్తే తక్కువ అమౌంట్ తగ్గిపోయింది. ఇది సర్క్యూట్ ప్రైస్ వేరియన్స్ సంబంధించి. అదే సర్క్యూట్ డిజైనర్స్ వేరియన్స్ రేట్ వేరియన్స్ అది చేంజ్డ్ ఫ్రమ్ అడ్వర్స్ టు ఫేవరబుల్. ఓకే, ఇన్ కంపారిజన్ టు ట్రెడిషనల్ అనాలిసిస్. నెక్స్ట్ is changed into an adverse variance in the revised approach, relating that the fact that the Kony failed to sell at prices that were actually available in the market. Further, variances arose from changes in factors external to the business which might not have been known or acknowledged by standards such as at the time of planning or behind the control of the operational managers. The distinction between variances is necessary to gain realistic measure of operational efficiency. ఇక్కడ ఏంటి ఓవరాల్ గా కన్క్లూజన్ పాయింట్ ఏంటంటే మేనేజ్మెంట్ అకౌంటెంట్ వ్యూ వేరియన్స్ అనాలిసిస్ అవసరం లేదు, పర్ఫార్మెన్స్ కరెక్ట్గా ఉంది అండ్ ఆయన పాయింట్. మన పాయింట్ ఏంటి, మనం వేరియన్స్ అనాలిసిస్ చేయడం వల్ల వేరియన్స్ అనాలిసిస్ అనేది చేయాలి, అది టు గెయిన్ ఏ రియలిస్టిక్ మెజర్ ఆఫ్ ఆపరేషనల్ ఎఫిషియన్సీ. ఈ వేరియన్స్ అనాలిసిస్ ఎందుకు చేయాలి, టు గెయిన్ ఏ రియలిస్టిక్ మెజర్ ఆఫ్ ఆపరేషనల్ ఎఫిషియన్సీ అనేది పాయింట్. ఓకే, రైట్, థ్యాంక్ యూ.